ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి రోజుకో అంశం హాట్ టాపిక్గా మారుతున్నది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నట్లు సోనియా గాంధీ ఫోటోతో కూడిన ఓ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సోనియా గాంధీ కుమారుడిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురిగా కొండా సురేఖ, అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లు నమోదు చేశారు. ఈ అప్లికేషన్లపై ఎటువంటి దరఖాస్తు నెంబర్ లేకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా భావిస్తున్నారు. కాగా ఇటీవల హన్మకొండ జిల్లాలో శివుడి పేరుతో దరఖాస్తు చేసుకున్న ఘటన వెలుగు చూడగా, ఆ తర్వాత ప్రజాపాలన దరఖాస్తుల్లో వింత సమాధానాలతో కూడిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం మనందరం చూస్తున్నాం. కాగా ఇదంతా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ఆకతాయిలు చేస్తున్న పనిగా అనుమానిస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు సైతం కోరుకుంటున్నారు.